దేవుడు 2007లో, ఇప్పుడు కాదు, 2007లో, అంటే నేను గన్పూర్కి వచ్చిన ఒక సంవత్సరంన్నర తరువాత 2005లో ఏమో గన్పూర్లోకి వచ్చిన. 2005 నేను గన్పూర్కి వచ్చాను. 2001 పల్లగుట్టకి వెళ్ళాను. స్తోత్రం, హల్లెలూయా. పల్లగుట్టలో ఒక 3 సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి 2006లో అట్లా 5-6 ఆ మధ్యలో వచ్చింది ఇక్కడికి. 5లో వచ్చిన అనుకుంటాను. 5లో వచ్చాను ఇక్కడికి. 2007లో దేవుడు నాతో మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎలా మాట్లాడాడంటే, నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక చిన్న మందిరం వేస్తే ఆ మందిరం పోయింది, వెళ్ళగొట్టారు వాళ్ళు. సరే, ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ మెయిన్ రోడ్లో ఇప్పుడు ఆ కాలేజీని ఆనుకొని ఉన్న ఇల్లును నాకు రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్కో ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పరిస్థితులు ఏంటంటే, కరెంట్ లేదు ఆ ఇంట్లో, వాష్రూమ్ లేదు ఆ ఇంట్లో, ట్యాబ్ లేదు ఆ ఇంట్లో, నల్ల లేదు, కుళాయి లేదు. తర్వాత చూస్తే ఏ విధమైన ఫెసిలిటీస్ లేదు. ఆ ఒంటరిగా ఉండేది. లాస్ట్కు ఒక్కటే ఇల్లు ఉండేది. ఇంకో మాట చెప్పాలంటే, ఆ ఇంట్లో ఎవ్వరు రెంట్కున్నా నెల రోజుల కంటే ఎక్కువ ఉండలేరట. వాళ్ళందరికీ ఇచ్చారు, వదిలేశారు, వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి. ఇక వల్ల కాదు అని తాళం వేసి వాళ్ళు సూరత్ పోయిండ్రు. ఆ ఇంట్లో నేను వెళ్ళాను ఉండడానికి. మొత్తానికైతే పరిస్థితి ఏం బాగోలేదు. ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. పరిస్థితులు ఏం బాగోలేవు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఏంటి నా సేవ, ఏంటి నా జీవితం, ఏం చేయాలి నేనని ప్రార్థన చేస్తున్న దేవుడి సన్నిధిలో. నేను ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో ఒక డే గడిచింది. రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నా. సెకండ్ డే గడిచింది. థర్డ్ డే కరెక్ట్ 3-4 మధ్యలో 3-4 గంటల సుమారు మధ్యలో దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఆది కాండంలో 24వ అధ్యాయం తీసి అలా నా దృష్టిని మరల్చి ఆ వాక్యాన్ని చదువుతున్నా. అయితే వాక్యాన్ని నేను చదువుతా ఉంటే ఆ వాక్యములో నుండి ఒక స్వరము నాకు వినబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిజం చెప్తున్నా, అదొక శ్రేష్టమైన లేక ఆ పూటకి నాకు నూతన అనుభవం లాంటిది. హల్లెలూయా. వాక్యములో నుండి నేను చదువుతున్న ఆ మాటలు నేను బిగ్గరగా చదువుతలేను. బాగా వినండి, నేను బిగ్గరగా చదువుతలేను. నేను నోట్లో చదువుతున్న ఆ మాటలు నా చెవికి వినబడుతున్నాయి. ఎక్కడి నుంచి? ఈ బైబిల్ గ్రంథంలో నుంచి వినబడుతున్నాయి నా చెవులకి. ఏంటి, ఒక స్వరం వినబడుతుంది నాకు అని చెప్పి నేను తదేకంగా అలాగే ఆగిపోయాను. మరలా నాకు వినబడుతుంది. ఏమని వినబడుతుంది? ఆది కాండం 24వ అధ్యాయం మొదటి మాట. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును. ఈ మాట నేను చదువుతా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అన్ని విషయములలోనూ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అన్ని విషయముల్లోనూ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆ మాట నా చెవుల్లో అలా వినబడుతా ఉంది. బిడ్డలారా, ఎప్పుడైతే ఆ స్వరాన్ని నేను విన్నానో ఆత్మతో నింపబడి కన్నీళ్లతో నా ప్రభు కృతజ్ఞతలు చెప్పి, నేను కష్టాల మధ్య ఉన్నాను, నేను కన్నీళ్ళ మధ్య ఉన్నాను, నేను సమస్యల మధ్య ఉన్నాను, నేను పోరాటాల మధ్య ఉన్నాను, కానీ నీవు నాతో మాట్లాడావు. అన్ని విషయాల్లో నేను నిన్ను ఆశీర్వదిస్తానని. కనుక ప్రభువా నన్ను నువ్వు ఆశీర్వదించు అని ఆ దినం నేను అప్పగించుకున్నా. 2007. ఇది ఏ సంవత్సరం చెప్పాలి. ఆ 2007లో ఇక్కడ చాలా మంది లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది లేరు. స్తోత్రం చెప్పండి. ఇంచుమించు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 17 years. 17 సంవత్సరాలు
బిడ్డలారా, ఈ చర్చి లేదు, ఈ స్థలం లేదు, ఈ జనం లేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కనే ఒంటరిగా చీకట్లో నిస్సీదిలో జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అబ్రహాము నేను అన్ని విషయాలు ఆశీర్వదించాను, నేను కూడా నిన్ను అన్ని విషయాలు ఆశీర్వదిస్తా. అనగా అబ్రహాము వృద్ధాప్యములోకి వచ్చే సమయానికి, అనగా తాను ఇక చనిపోతాడు అనే సమయానికి అబ్రహాముకు ఇది లేదు అనే లోటు లేకుండా దేవుడు అన్ని విషయాలు అబ్రహాముని ఏం చేసిండు? ఆశీర్వదించిండు. దేవుడు కూడా నాతో చెప్పింది అదే. నీవు చనిపోయే సమయానికి, అనగా నీ మరణకాలము నీకు సమీపించే సమయానికి ఇది లేదు అనే బాధ నీకు ఉండకున్నట్లుగా నిన్ను అన్ని విషయాలు ఆశీర్వదిస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్ని విషయాల్లో ఆ దినం నా జీవితం వేరు, పరిస్థితులు వేరు. ఈ దినం ఆ ఆశీర్వాద ప్రాసెస్లో ఉన్న ఇప్పుడు నేను. హల్లెలూయా. అయిపోలేదు ఇంకా. ఈ 17 సంవత్సరాలుగా దేవుడు నా జీవితాన్ని ఒక్కొక్క స్టెప్ ఎక్కిస్తూ ఇదిగో ఇక్కడికి తీసుకొని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. చెప్తారా ఒకసారి? పరదేశిగా వచ్చిన నన్ను నా దేవుడు ఈ స్థలములో నాటాడు. ఒక పరదేశిగా వచ్చిన నన్ను. ఆమేన్, హల్లెలూయా. నాకింత ఆత్మీయ బిడ్డల్ని ఇచ్చాడు, ఇంత ప్రేమించే బిడ్డల్ని ఇచ్చాడు, నా కొరకు ఆలోచించే బిడ్డల్ని ఇచ్చాడు, నా కొరకు ఎదురు చూసే బిడ్డల్ని ఇచ్చాడు. ఎన్నని చెప్పనండి, ఆ ఆశీర్వాదం ఇంకా కొనసాగుతా ఉంది, ముగియలేదు. స్తోత్రం చెబుతారా? అంతకుముందు నా పేరు బాబు అని పెట్టుకునేవాడిని, ఎక్కడ వాల్ పోస్ట్ అయినా పాంప్లెంట్ అయినా. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో, నేను నాకు స్నేహితులుగా ఉన్న దైవజనులతో పంచుకున్నప్పుడు ఐనోల్లో మీటింగ్ జరుగుతూ ఉంది మధు పాస్టర్ దగ్గర. నేను పంచుకున్న దేవుడు నాతో మాట్లాడి సంతోషం ఉంది కదా గుండెల్లో. ఎవరితో చెప్పకపోతే అది ఊరుకోదు కదా అని చెప్పి నేను చెప్పాను. చెబితే ఆ రోజు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇదిగో నీ పేరు ఇక బాబు కాదు, నీ పేరు అబ్రహాం బాబు అని లేచి నిలబడి వాళ్ళు ఏం చేశారు? అబ్రహాం బాబు పాస్టర్ గారు వాక్యం చెబుతారు అన్నారు. చూసిన జనం అంతా ఆశ్చర్యం, ఆయన ఎవరు అని. నేను లేచి నిలబడ్డా, అరే ఈయన పేరు బాబు కదా. హల్లెలూయా. మధు పాస్టర్ హోల్ నైట్ అనుకుంటుంది, హోల్ నైట్లోనే ఆయనే లేచి మనకు అబ్రహాం బాబు పాస్టర్ గారు వాక్యం చెప్తాడు. నేను అరే నా పేరు కాదు కదా అంటే, నీ పేరు అదే ఇక దేవుడు చెప్పిండు, మనుషులు పెట్టిన పేరు కాదు, దేవుడే పెట్టిండు నీకు ఈ పేరు, ఇదే నీ పేరు ఇక అన్నారు. నేనే చెప్తున్నా, నాకు ఇష్టమై పెట్టుకోలే, నాకు ఇష్టమై నేను పెట్టుకున్నది కాదు, లేకపోతే నేను ఒకరితో పెట్టించుకున్నది కూడా దేవుడు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. అది కొనసాగుతా ఉంది. నిజం చెప్తున్న బిడ్డలారా, దేవుడు మాట తప్పని వాడు. చెప్పాలి గట్టిగా ఒకసారి, సంతోషంగా చెప్పండి. దేవుడు ఎవరట? మాట తప్పని వాడు. దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేర్చేంత వరకు మౌనంగా ఉండేవాడు కాదు. నిశ్చయముగా అబ్రహామును అన్ని విషయాల్లో నేను ఎలాగైతే ఆశీర్వదించానో నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అని ప్రభువు వాగ్దానము చేశాడు. దాన్ని నెరవేర్చుటకు ఆయన తన పని నా జీవితంలో ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మధ్యాహ్నం నేను ఒక మంచి మాట మీ అందరికీ చెబుతున్నాను. దేవుడు మిమ్మును కూడా అన్ని విషయాలలో ఆశీర్వదించబోతున్నాడు. ఆమేనండి, గట్టిగానండి, విశ్వాసంతోనండి, నమ్మకంతోనండి. నిశ్చయముగా ఆశీర్వాద ప్రాసెస్ ప్రారంభమైంది ఈ రోజు నుంచి. చూడండి మీరుగా క్రమక్రమంగా స్తోత్రం చెప్తారా? క్రమక్రమంగా మెల్లిగా ఇక్కడికి తీసుకొచ్చాడు. వెనుక స్థలాన్ని ఇచ్చాడు, అటుపక్క స్థలాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు క్రమక్రమంగా ఏం చేస్తాడు? హల్లెలూయా. చిలుపూరు తీసుకెళ్ళాడు, హన్మకొండ తీసుకెళ్ళాడు, ఖమ్మం తీసుకెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. వర్ధన్పేట తీసుకెళ్ళాడు, ఎక్కడో నల్గొండ తీసుకెళ్ళాడు, హైదరాబాద్ తీసుకెళ్ళాడు. ఏం చేస్తాడు? మెల్లగా ఏం చేస్తాడు? ఆయన పని ఆయన చేస్తున్నాడు.
ఆయన పని ఆయన చేస్తున్నాడు. అనగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాను కదా అబ్రహామా, నీవు మరచిపోయినా నేను మరచిపోను, నా పని నేను చేస్తూనే ఉంటాను. దేవుడు తన పని చెప్పాలి, తన పని చేస్తూనే ఉంటాడు. ఏం భయపడద్దు, ఏం కలవరపడద్దు. కష్టాలు కొంతకాలమే, కన్నీళ్ళు కొంతకాలమే, శ్రమలు కొంతకాలమే, బాధలు కొంతకాలమే, బలహీనతలు కొంతకాలమే, అన్ని కొంతకాలమే, నిరాశ కొంతకాలమే, నిస్పృహ కొంతకాలమే, దుఃఖము కొంతకాలమే, బాధ కొంతకాలమే. హల్లెలూయా, కొంతకాలమే. బిడ్డలారా ఏం భయపడకండి. దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో ప్రజలు చూడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు చూడబోతున్నారు. ఇది దేవుని చేత దీవించబడిన కుటుంబం, ఈ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు అని ప్రజలు చెప్పుకొనున్నట్లుగా నిన్ను దేవుడు ఘనపరచబోతున్నాడు, వృద్ధి చేయబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను ఒక మహిమతో నిలబెట్టబోతున్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రజలు చూడబోతున్నారు.